హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్టపడుతున్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ ఛానల్. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాడు గైస్. తను ప్లస్ వియానా అంటే ఇప్పుడు న్యూ ఆల్బమ్ వచ్చింది కదా, అంటే గ్లిమ్స్ రిలీజ్ అయింది. దానికి సంబంధించి ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. వియానా ప్లస్ కళ్యాణ్ ప్లస్ తీసిన డైరెక్టర్ ముగ్గురు కలిసి లైవ్ లోకి వచ్చారు. ఆ లైవ్ కి సంబంధించిన చిన్న క్లిప్ ఒకటి పెడుతున్నా చూడండి. యాక్చువల్గా వియానాకి వచ్చేసి తెలుగు రాదు. తనకి తమిళ్ కొంచెం లైట్‌గా తమిళ్ వస్తుంది. యాక్చువల్‌గా తను తమిళంలో 'బిగ్ బాస్‌లో' వచ్చిందట. తన ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా చేస్తుందని, తను కొన్ని 3, 4 మూవీస్‌లో కూడా చేసిందని చెప్పి నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారనమాట. యాక్చువల్‌గా నేను ఆ అమ్మాయి అంత అంటారు కదా, పరిచయం లేకపోతే తన గురించి చెప్పలేమని. సో, నాకైతే అంత పరిచయం లేదు. అంటే నేను చూడలేదనమాట వేటిల్లో. తను తమిళంలో చేసిందట. తను తమిళంలో చేయడమే కాదు, కొన్ని మూవీస్‌లో కూడా చేసిందట. కొంచెం అంటే తమిళ్ సైడ్ అటువైపు కొంచెం ఫేమస్ అట. సో, అంటే ఫేమస్సా? కాదా? అనేది పక్కన పెడితే తను మాత్రం చూడటానికి అమ్మాయి బావుంది. ప్లస్ తన యాటిట్యూడ్ కూడా మరీ అంటే కొంతమంది సెలబ్రిటీసమేం అన్నట్టు ఉంటుంది గదా! తను కూడా అట్లయితే అనిపించలేదు ఇప్పటి వరకు. చూద్దాం రిలీజ్ అయిన తర్వాత ఎట్లా ఉంటుందనేది. సో, ఇప్పటి వరకు కొన్ని గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఫోటోస్ కూడా తనకి సంబంధించినవి రిలీజ్ చేశారు. ఆ ఫోటోస్ కూడా చాలా బాగున్నాయి. అంటే ఇప్పుడు తను ఆల్బమ్‌లో చేస్తున్నాడు గదా! ఆ ఆల్బమ్‌లో తను యాక్చువల్‌గా లైవ్‌లోకి వచ్చాడని చెప్పాను గదా! ఆ లైవ్‌లో అడిగారనమాట. ఈ ఆల్బమ్ దేనికి సంబంధించిందంటే, అంటే ఇప్పుడు జనరేషన్‌కి సంబంధించి ప్యూర్ లవ్ స్టోరీ ఆల్బమ్, లవ్ స్టోరీకి సంబంధించిన సాంగ్ అని చెప్పి మనకి కళ్యాణ్ చెప్పాడనమాట. కళ్యాణ్ చెప్పడమే గాదు, యాక్చువల్‌గా మనం సాంగ్ వింటుంటే కూడా మనకు అర్థమవుతుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన దాని ప్రకారం మనకు అర్థమైపోతుంది. అది క్లియర్‌గా అర్థమైపోతుంది. ఆఫ్‌కోర్స్ లవ్ సాంగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా హిట్ అవుతాయి. బట్ దానిలో కొంచెం కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటే ఇంకా మామూలుగా హిట్ అవ్వదు. యాక్చువల్‌గా ఇప్పుడు ఇది హిట్ అయిందని చెప్పి మనం చెప్పేసి గ్లిమ్స్ వచ్చేసి కొన్ని మిలియన్ వ్యూషిప్‌లు వచ్చిందనమాట. సో, కొంతమందన్నారు గదా! ఇప్పుడు తనుజతో పాటు కూడా ఒక ఆల్బమ్ తీయండి అని చెప్పి. అది కూడా త్వరలో చేస్తాము. కానీ మా ఇద్దరికి డేట్స్ కుదరాలి గదా! కుదిరితే తప్పకుండా చేస్తాము. ప్లస్ ఎవరైనా కరెక్ట్ కంటెంట్‌తో వస్తే మీ ఇద్దరం కూడా చేస్తామని చెప్పి కళ్యాణ్ అన్నాడు. తనుజ కూడా ఉందనమాట. తనుజ చెప్పడం ఏంటంటే, కళ్యాణ్‌తోని చేయడానికి నేను ఎప్పుడైనా గాని ఆల్‌వేస్ వెల్కమ్ అని చెప్పి చెప్పింది. ప్లస్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు. ఎప్పుడైనా నేను తనుజతో చేయడానికి ఎప్పుడైనా గాని ఇంట్రెస్ట్ చూపిస్తాను. నాకేం ప్రాబ్లమ్ లేదు. బట్ కాకపోతే మా ఇద్దరికి డేట్స్ కుదరాలి. ప్లస్ మా ఇద్దరికీ నచ్చాలి. ఆ వెబ్ సీరీస్‌కి సంబంధించిన స్టోరీ అని కావచ్చు. ఏవైనా మా ఇద్దరికి నచ్చితే మేము కంపల్సరీ చేస్తామని చెప్పి చెప్పారనమాట. సో, చూద్దాం వాళ్ళిద్దరికి సంబంధించి త్వరలో మనం గుడ్ న్యూస్ వినబోతున్నామేమో. సో, ఇప్పుడు కుకింగ్ విత్ జాతిరత్నాల్లో యాక్చువల్‌గా అందరు మదర్స్ వచ్చి మన తనుజ వాళ్ళ మదర్ రాలేదు కదా! దానికి సంబంధించి తను ఫీల్ అవుతుంటే కూడా కళ్యాణ్ తనకి సపోర్ట్‌గా నిలిచాడు. ప్లస్ కళ్యాణ్ కాదు, ప్రదీప్ వచ్చేసి అందరు మదర్స్ వచ్చి డిషెస్ టేస్ట్ చేస్తుంటే ప్రదీప్ వచ్చి తనుజాకి డిషెస్ తనూజకి ప్రదీప్ తినిపించటం, ప్రదీప్‌కి తనూజ తినిపించటం. ఇట్లా బ్రదర్ రిలేషన్ లాగా ఇట్లా చేయటం అందరికి నచ్చిందనమాట. సోషల్ మీడియాలో గూడా చాలా ఇట్లా దీని మీద చాలా న్యూస్‌లు కూడా వైరల్ అవుతున్నాయి. ఏంటంటే తనూజ హర్ట్ అవ్వకుండా ప్రదీప్ వచ్చి వాళ్ళ మదర్ ప్లేస్‌లో తనకి తినిపించటం. ప్లస్ ప్రదీప్ కూడా వాళ్ళ మదర్ ప్లేస్‌లో ఒక బ్రదర్ లాగా తనకి తినిపించటం. ఇదంతా మాకు కూడా చాలా బాగా నచ్చింది అని చెప్పి అన్నారనమాట. అదే కాకుండా అలీ వచ్చేసి అలీ ప్లస్ ఉన్నారు గదా! ఇంకా వాళ్ళందరూ గూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట. ఎందుకంటే వాళ్ళ మదర్ రాకపోతే వాళ్ళ మదర్ ప్లేస్‌లో ప్రదీప్ తినిపించటం. సో, ఇదంతా చూస్తుంటే మనకే అర్థమవుతది తనూజ అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది. ప్లస్ వాళ్ళ మదర్ రాకపోవడానికి రీజన్ గూడా చెప్పారు. తను ఏదో షూటింగ్‌లో ఉందని చెప్పారు. బట్ మనకైతే దాని గురించి క్లారిటీ అయితే లేదు. దేనికి రాలేదని తన ఎపిసోడ్‌లో ఏమైనా చెప్తుందని చూద్దాం. సో, ఇప్పుడు కళ్యాణ్ గురించి మనకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కళ్యాణ్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను గదా! ఇప్పుడు ఒక ఆల్బమ్ చేస్తున్నాడు. ఆల్బమ్‌కి సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ అయింది. గ్లిమ్స్‌లో ఎలా ఉందని చెప్పి లైవ్‌లో అడుగుతున్నాడు. ప్లస్ అదే గాకుండా ఇంకా దానికి సంబంధించి చిన్న పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. యాక్చువల్‌గా ఇప్పుడు డైరెక్ట్‌గా సాంగ్ రిలీజ్ చేయొచ్చు. బట్ సాంగ్ రిలీజ్ చేస్తే జనాలకి రీచ్ అవ్వటానికి ఫస్ట్ దాని గురించి తెలియాలి గదా! అందుకని ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తారు. తర్వాత పోస్టర్స్ రిలీజ్ చేస్తారు. తర్వాత ఇంకా ట్రైలర్స్ అని చెప్పి రిలీజ్ చేసి లాస్ట్‌న ఇంకా సాంగ్ రిలీజ్ చేశారు. బట్ చూద్దాం. అంటే ఇవన్నీ అయిన తర్వాత లాస్ట్ సాంగ్ రిలీజ్ చేస్తారు. ఇంతవరకు ట్రైలర్ రిలీజ్ చేయలేదు కదా! చూద్దాం. అవి కూడా రిలీజ్ చేసిన తర్వాత సాంగ్ ఇప్పుడు రిలీజ్ అవుతుంది. సాంగ్ ఎట్లా ఉంటుందనేది చూద్దాం. నాకు తెలిసైతే చాలా బావుంటుందని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే ఆడియో సాంగ్ అయితే రిలీజ్ చేశారు కొంతవరకు. సో, అది వింటే మాత్రం సూపర్‌గా చాలా బావుంది. మీకైతే ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి. సో, అది వచ్చేసి కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియో గైస్.